గేమ్ చేంజర్ సినిమా బాగుంది, బాగలేదు, సూపర్ డూపర్ డీలక్స్, గుడుంబా శంకర్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అభిమానం గురించి మాట్లాడుకుందాం. ఒకడేమో చెయ్యి కోసుకున్నాడు. చెయ్యి ఎందుకు కోసుకుంటున్నాడని చూస్తే ఆ చేతికొచ్చిన బ్లడ్ తోటి వీరతిలకం దిద్దుతున్నాడు. ఎవరికి? కటౌట్ పైకి ఎక్కి రామ్ చరణ్ ఫేస్కి ఇలా పెడుతున్నాడు కోసి. అది కిందకి కారుతూ ఉంది. ఇంకేం దిగొచ్చు కదా, రామ్ చరణ్ కటౌట్కి బ్లడ్ తోటి తిలకం దిద్దాడు, కిందికి దిగొచ్చు కదా అంటే కాదంట. అది 50 అడుగులు కటౌట్, 50 ఫీట్స్ అంటే ఇంకా దిగడంట. ఇంకా కోసి బొట్టు పెడుతున్నాడు. అది కింద రామ్ చరణ్ పాదాల కటౌట్ పాదాల వరకు రావాలంట, ఆ బ్లీడింగ్ కారుతూ కారుతూ కారుతూ. ఇది వీడికి ఉన్న అభిమానం. వీళ్ళమ్మ అడిగినప్పుడు పాల ప్యాకెట్ ఏమైనా తెచ్చుంటాడా వీడు? వీళ్ళమ్మకి ఆరోగ్యం బాగలేకపోతే ఎప్పుడైనా తన సైకిల్ మీదో బైక్ మీదో వెళ్ళి ఉంటాడా తీసుకొని? ఇది అభిమానం. నేను ఇంకా ఏదో మామూలుగా ఏ చుక్క అట్లా నీడిల్తో బొక్క పెట్టేసి బొట్టు పెడుతున్నాడంటే ఓకే, అది ఒక రీజనబుల్గా ఉంది. ఎందుకంటే వీరాభిమానం ఉంటారు వీరాభిమానులు. మరి ఇంతనా? మదనపల్లిలో ఇంకోటి జరిగింది, అది ఇంకా ఘోరం. మదనపల్లిలోని ఒక థియేటర్ దగ్గర రామ్ చరణ్ కటౌట్ దగ్గర ఒక మేకని బలి ఇచ్చారు. ఒకడు వస్తాడు, మేకని కాళ్ళు ముందర కాళ్ళు వెనకాళ్ళు పట్టుకుంటాడు. ఇంకొకడు వచ్చి మేక తలభాగం పట్టుకున్నాడు. ఇంకొకడు వచ్చి ఇంత పెద్ద కత్తి, మటన్ కొట్టే కత్తి తీసుకొని ఒక్క వేటుకి తల మీద వేశాడు. తల తెగి పక్కకు పడింది. ఆ తలతో తల నుంచి వస్తున్న బ్లడ్ తోటి రామ్ చరణ్ కటౌట్ పైకి తీసుకెళ్ళి రామ్ చరణ్ కటౌట్ తల మీద పెడితే కటౌట్ అంతా తడుచుకుంటూ బ్లడ్ కిందకు వస్తుంది. తర్వాత మిగిలిన మొండం ఉంది కదా మేకది, దాని వెనక్కాళ్ళు పట్టుకొని రామ్ చరణ్ కటౌట్ మీద ఆ చుట్టూ ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో పనికిమాలిన ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ మీద ఆ బ్లడ్తో చల్లుతున్నాడు వాడు. ఈ క్షుద్ర పూజలా లేకపోతే అభిమానమా? అభిమానం అంటే ఓ దండ. ట్రెడిషనల్గా ఎన్నో చేయొచ్చు, దండ వేయచ్చు, కేకులు పంచుకోవచ్చు, కేకులు కట్ చేయొచ్చు, అది సరిపోతుంది. ఇంతనా? బ్లేడ్తో కోసుకోవడం ఏంటి, అభిషేకం చేయడం ఏంటి బ్లడ్ తోటి? రామ్ చరణ్కి నీ పేరేంటో తెలియదు, నీ ఊరేంటో తెలియదు. నువ్వు చస్తే రామ్ చరణ్కి తెలిసేది మరుసటి రోజు. నువ్వు చచ్చినప్పుడు బాధపడేది రామ్ చరణ్ కాదు. ఏదైనా జరిగి బాధపడితే నీ కుటుంబం, నీ భార్య, పిల్లలు, మీ అమ్మ, మీ నాన్న, నీ కుటుంబ సభ్యులు. రామ్ చరణ్కి తెలిసినా వచ్చి చూసిపోతాడు, ఓ దండేసి ఓ 5 లక్షలు 10 కోట్ల రూపాయలు ఇస్తాడు. కానీ నువ్వు తిరుగురావు మీ అమ్మ నాన్నకి. సో ఒకవేళ నేను కనుక తప్పుగా మాట్లాడింటే అది నా తప్పు కాదు, నేను మాట్లాడింది కరెక్టే. అభిమానం ఉండాలి, మరి ఇంత కాదు, టూ మచ్గా ఉంది.